ఏం మ్యూజిక్ భయ్య, ఏం మ్యూజిక్ భయ్య, కిరాక్ మ్యూజిక్ భయ్య. అంతే అలా ఊగిపోతూ ఉండాల్సిందే. ఈ సాంగ్ ఎవరు విన్నా అంతే. అసలు 20 సెకండ్ ఆడియో లీక్ కే ఇంత ప్రభావం ఉందంటే ఇంకా సినిమా మొత్తం పాట మొత్తం రిలీజ్ అయిపోతే పూనకాలే అంతే. సో వెయిట్ అండ్ సీ ద మ్యాజిక్. సో ఏం చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు మొదలెడదాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు షో వైబ్స్. లీక్డ్ అసలు ఎంత పెద్ద సినిమా అయినా లీక్డ్ ప్రభావం మాత్రం ఎక్కడ కూడా తగ్గట్లేదు భయ్య. ఇప్పుడు అదే దేవరకు కూడా జరిగింది. అసలే ఆతృతంగా ఎదురు చూస్తున్న ఒక్క సాంగ్ ఉంది, అదే ఆయుధ పూజ సాంగ్ దేవర నుంచి. అయితే ఆ సాంగే ఇప్పుడు లీక్ అయిపోయింది. 1 సెకండ్ కాదు, 2 సెకండ్ కాదు, ఏకంగా 15 to 20 seconds అయితే లీక్ అయిపోయింది భయ్య. అసలు లీక్ అయిపోయిన ఆ ఆడియో ఏదైతే ఉందో మామూలుగా లేదు. ఇంకా నయం, అసలు మూవీ టీం చాలా సంతోషపడాలి భయ్యా. అసలు జస్ట్ ఆడియో మాత్రం రిలీజ్ అయింది, విజువల్ మాత్రం రిలీజ్ కాలేదు. ఈ ఆడియో మాత్రం అసలు చాలా మందికి ఇప్పటికి కూడా డౌటే, ఇది దేవరానా కాదా, దేవరా మ్యూజిక్ కాదా అని. బట్ ఇది దేవరా మ్యూజిక్ భయ్యా. ఎస్, ఈ దేవరా మ్యూజిక్ అని ఎలా అంటే, మనకి రీసెంట్ గా సైఫ్ అలీ ఖాన్ దే ఒక ఇంట్రో రిలీజ్ అన్నమాట. సో కొంచెం ఆ వైబ్ క్రియేట్ అవుతుంది ఈ మ్యూజిక్ వింటే. సో అందరికి ఒక్కసారి విన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా ఇదైతే మీకు అలాగే అనిపిస్తుందని నాకు అనిపిస్తుంది. అంటే కొరియోగ్రఫీ జరుగుతున్నప్పుడైతే ఈ ఆడియో అనేది రికార్డ్ చేసి జస్ట్ ఆడియో మాత్రం వదిలేయడం జరిగింది అనమాట. ఎవరో తెలీదు. బట్ ఇది ఎలా తెలిసిందంటే, అక్కడ కొరియోగ్రాఫర్ యాక్షన్ అనే సౌండ్స్ ఏదో కొంచెం విడిపడినట్లు అలా వినిపిస్తున్నాయి. సో మొత్తానికైతే ఇది కొరియోగ్రఫీ చేస్తున్నప్పుడు మాత్రం రిలీజ్ చేసిన ఆడియో అనమాట. సో మొత్తానికైతే ఇదే ఇలా ఉందంటే బీట్ ఇంక ఒరిజినల్ ఆడియో రిలీజ్ అయితే కొత్త ర్యాంప్ అంతే అనే దాంట్లో సందేహం లేదు. సో చూడాలి, వెయిట్ చేయాలి ఎలా ఉండబోతుందో ఈ సాంగ్ అయితే. ఈగర్లీ చాలా మంది వెయిటింగ్ ఈ సాంగ్ కోసం. సో ఇప్పటి వరకు అయితే 25 సెకండ్ల వీడియో చాలా మంది అయితే చూసుంటారు. సో మీకైతే ఈ వీడియోలో చూపించానని అనుకుంటున్నా. ఈ వైబ్ ఎలా ఉందో మీరు కూడా చెప్పండి కామెంట్ రూమ్ లో. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైబ్.